మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చి గంజాయి రాష్ట్రంగా ఏపీపై పడిన మచ్చను తొలగించడమే ఈగల్ లక్ష్యమని ఆ విభాగ అధిపతి ఆకె రవికృష్ణ తెలిపారు. ఈగల్ బృందం కేవలం ఉద్యోగంలా కాకుండా ఉద్యమంలా గంజాయిని అరికట్టేందుకు పనిచేస్తుందన్నారు. గంజాయి రవాణా విక్రయాల వెనుక ఎంతటి వారున్నా కఠిన చర్యలు తప్పవని మౌలిక మార్పే లక్ష్యంగా దృష్టి పెట్టామంటున్న ఈగల్ విభాగ అధిపతి ఆకె రవికృష్ణతో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా గాంజాయి యువకుల్ని చిత్తు చేస్తుంది. గాంజా మత్తులో యువత చిత్తవుతున్నారని ఇటీవల ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఈగల్ అనే పోలీస్ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. దానికి ఐజీ ఆకె రవికృష్ణ ఇన్ఛార్జిగా ఉన్నారు. అసలు ఏ విధంగా ఈ ఈగల్ పనిచేస్తుంది, ఏ విధంగా ఈ మత్తు పదార్థాల రవాణా విక్రయాల్ని అడ్డుకుంటుంది అని తెలిపేందుకు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈగల్ ప్రధాన లక్ష్యం ఏంటి, ఏ విధంగా ఇది పనిచేస్తుంది? ఈగల్ ప్రధాన లక్ష్యం డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్ చూడటమే. మనకి ప్రధానంగా రాష్ట్రంలోని గంజాయి కానీ ఇతర డ్రగ్స్ కానీ వాళ్ళ వాడకం గురించి వాటి మీద పూర్తి నియంత్రణ పెట్టడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ని ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా మేము సోర్స్ ఎక్కడైతే ఉందో గంజాయికి సంబంధించి ఆ ప్రాంతం మీద మేము కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. మనకి అల్లూరు సీతారామరాజు జిల్లా సుమారుగా 9 మండలాల్లోని ఈ సమస్య ఉంది. అల్లూరు సీతారామరాజు గారిని అభిమానించే ప్రతి వ్యక్తిని కూడా మేము కలవబోతున్నాం. మనకి ఈ జిల్లాల్లోని ఈ గ్రామాల్లోని ముఖ్యంగా 170 గ్రామాలు మేము విజిట్ చేయబోతున్నాం. ఈగల్ క్యాంప్స్ పెట్టబోతున్నాం. అక్కడ అందరితో మాట్లాడి మౌలికమైన మార్పు ద్వారా అక్కడ ఒక గంజాయి మొక్క కూడా పండకుండా మేము ప్రయత్నాలు చేస్తాం. అదేవిధంగా మనకి రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లిని కూడా మేము బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటున్నాం. వాళ్ళందరూ కూడా సహకరించాలి. మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మీ పిల్లలు దీనికి బలవుతున్నారా అని ఆలోచన చేయాలి. ఇటీవల మేము పట్టాపురం పిఎస్లోని ఒక కేసులో సుమారుగా 17 మంది విద్యార్థులు మేము దాంట్లో ఒక కేసులో ఎన్డీపీఎస్ చట్టంలోని మేము అదుపులో తీసుకున్న సమయంలోని అబ్జర్వ్ చేసింది. దాంట్లో సుమారుగా 8 మంది బీటెక్ స్టూడెంట్స్. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా మంచి మంచి ఎడ్యుకేషన్ చేసుకుంటున్నారు. 2 జూనియర్స్ కూడా ఉన్నట్టుగా మాకు సమాచారం ఉంది. ఇంకొక తల్లి అటువంటి మానసిక క్షోభ పడకూడదు. దాని గురించి కూడా మేము ఈగల్ ద్వారా ప్రజలందరినీ కోరుతున్నాం. 5 కోట్ల మంది కూడా ఈగల్లో సభ్యులు కావాలి. వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ గంజాయి పండుతుంది, ఎక్కడెక్కడ డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి, వాటి గురించి కూడా సమాచారాన్ని మాకు తెలియజేయాల్సిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఒక బలమైన ఆర్గనైజేషన్ నిర్మాణం కోసం మేము అందరం కూడా చాలా వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు త్వరలోనే మంచి ఫలితాలు వస్తాయని మేము భావిస్తున్నాం. అయితే గత ప్రభుత్వం 1000 ఎకరాలని గాంజాని ధ్వంసం చేశామని చెప్తుంది. అయినా ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా ఈ గాంజా రవాణా విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడి నుంచి ఈ గాంజా వస్తుందని మీరు ఇప్పటికీ గుర్తించారు? ఏ విధంగా దీని మీద నిఘా పెట్టబోతున్నారు? మనకి అల్లూరు సీతారామరాజు జిల్లాలోని సుమారుగా డ్రోన్స్ కార్డనెన్స్ సెర్చ్ ఆపరేషన్ ద్వారా ఇటీవల కాలంలోని చాలా మటుకు ఈ గంజాయి పండకుండా కంట్రోల్ చేయడం జరిగింది. కానీ మనకి సరిహద్దుల్లోని కొన్ని రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఒరిస్సాలో 5 జిల్లాల్లోని ఈ గంజాయి అక్రమంగా మన ప్రాంతం గుండా వెళ్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది. అదేవిధంగా మన ప్రాంతంలో కూడా ఇంతకుముందు పండించిన సరుకు ఎక్కడైనా దాచి కొంతమంది అది కూడా సరఫరా చేసే అవకాశం ఉంది. వీటన్నిటి మీద నిఘా పెట్టబోతున్నాం. వీటి ద్వారా భవిష్యత్తులోని పూర్తి స్థాయిలో మనకి డ్రగ్స్ గంజాయిని అరికట్టడం కోసం మన పూర్తి ప్రయత్నాలు మొదలైనవి. రాష్ట్రంలో విజయవాడ అనేది క్యాపిటల్కి దగ్గరగా ఉన్న సిటీ. అటువంటి సిటీలోనే ఒక హబ్గా మారుతుంది. విక్రయాలు పెరుగుతూ ఉన్నాయి, కన్యూమ్ కూడా పెరుగుతూ ఉంది. దీని మీద ప్రత్యేకంగా మీరు ఎట్లాగా చేయబోతూ ఉన్నారు? ఇటువంటి హబ్బుల పైన నిఘా ఎట్లా ఉంది? ఇది మనకి డిస్ట్రిక్ట్ నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ పెట్టబోతున్నాం. ప్రతి జిల్లాలో కూడా ఒక సెల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా కూడా మన సమాచార సేకరణ, అదేవిధంగా మనకి ఆ జిల్లాలో ఏ విధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి వాటి గురించి కూడా సమాచార సేకరణ జరుగుతుంది. సమస్య చాలా గ్రామాల్లోని వాటిల్లో కూడా ఇది గంజాయి, ఈ డ్రగ్స్ వెళ్ళడం జరిగింది. కాబట్టి ప్రజల నుంచి కూడా మేము పెద్ద ఎత్తున సహకారం తీసుకుని, అదేవిధంగా మా పోలీసింగ్ విధానాల ప్రకారం కూడా సమాచార సేకరణ తీసుకుని భవిష్యత్తులో వాటిని కూడా అరికట్టడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకు కేసుల్లో దొరికిన వాళ్ళంతా కేవలం కమిషన్ కోసం వచ్చే కొరియర్లే ఎక్కువగా ఉంటూ ఉన్నారు. కీలక సూత్రధారుల్ని మాత్రం అసలు ఈ దర్యాప్తులో చాలా వరకు పట్టించుకునే పరిస్థితి కనబడుతుంది. ఈ ఈగల్ ప్రత్యేకంగా కీలక సూత్రధారుల పైన దృష్టి పెట్టబోతుందా, ఏం చేయబోతుంది? ఈగల్లోని మనకి ప్రధానంగా ఒక పోలీస్ స్టేషన్ ఫామ్ చేస్తుంది. స్టేట్ లెవెల్ పోలీస్ స్టేషన్ అది. ఈ స్టేట్ లెవెల్ పోలీస్ స్టేషన్ ప్రత్యేకంగా ముఖ్యమైన కేసులన్నీ కూడా దర్యాప్తు చేస్తాం. ఆ ముఖ్యమైన కేసుల్లోని ఎక్కడ నేరస్తున్నా సరే మన రాష్ట్రంలోనే బయట రాష్ట్రంలోనే వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావడానికి పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ అవన్నీ నేర్పడం కోసం, వాళ్ళకి ప్రత్యేకంగా ట్రైనింగ్లు అన్ని ఇవ్వడం కోసం ప్రయత్నాలు మొదలైనవి ఈగల్ పోలీస్ స్టేషన్ ద్వారా. అదేవిధంగా మేము రాష్ట్రంలో ఉన్న ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా మేము ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. ప్రొసీజర్ లా ఇది ఎన్డీపీఎస్ అంటే ఇంకా ఎన్డీపీఎస్ ప్రొసీజర్ ఎలా ఫాలో అవ్వాలి, ఎలా దర్యాప్తు చేయాలి, ఇంకా వేరే రాష్ట్రాల్లో నేరస్తులను ఎలా తీసుకురావాలి, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన యాంటీ
నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ వాళ్ళతో అనుసంధానం చేయడం ఇవన్నీ కూడా వీటిలో భాగం. చాలా మంది ఈ విక్రయాలు జరుపుతూ ఇటు పట్టుబడిన వాళ్ళు కానీ మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నారు. అంటే చట్టంలో ఇందులో శిక్ష తక్కువ పడుతుందనా, ఈజీగా తప్పించుకోవచ్చనా, లేకపోతే ఎందుకు ఈ విధంగా రిపీటెడ్గా జరుగుతూ ఉంది? ఎవరైతే హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటారో వాళ్ళ మీద ప్రత్యేకమైన మానిటరింగ్ చేయబోతున్నాం. హ్యాబిచువల్ అఫెండర్స్ కి గవర్నమెంట్ ప్రభుత్వం కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకోబోతుంది. వాళ్ళ సంక్షేమ పథకాలన్నీ కట్ చేయడం, వాళ్ళ ఫొటోస్ అవన్నీ కూడా వివిధ పోలీస్ స్టేషన్లో వాళ్ళు డిస్ప్లే చేయడం, వివిధ జిల్లాల్లో ఉన్న డేటాబేస్ అంతా కూడా మనం సెంట్రలైజ్ గా మనకి ఎంతమంది ఉన్నారు ఇలా రిపీట్ అఫెండర్స్ వాళ్ళందరినీ మానిటర్ చేయడం కూడా దీంట్లో ఒక ప్రధానమైన ఉద్దేశం. వాటిని కూడా త్వరలోనే మనం అనుసంధానం చేయబోతున్నాం. ఏజెన్సీ ఏరియాలో చాలా మంది డబ్బు కోసమే ఎక్కువ శాతం ఈ పంటలు పండించడం జరుగుతుంది, వాళ్ళకి వేరే ఆధారం లేదు అక్కడ అనేటువంటిది చెప్తూ ఉన్నారు. మనకి ప్రత్యేకంగా ఏఎస్ఆర్ జిల్లాలో ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్స్ కోసం కూడా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలోని ఐటీడీఏ ఇతర శాఖలు కూడా సుమారుగా 10,300 ఎకరాలకు సంబంధించి ఆల్టర్నేటివ్ క్రాప్ సీడ్స్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతరత్ర ఏవైతే సపోర్ట్ కావాలో వాటి గురించి కూడా అక్కడ ప్రయత్నాలు మొదలైనవి. మేము ఈగల్ క్యాంప్స్ పెట్టినప్పుడు ఏఎస్ఆర్ జిల్లాలో మాకు వచ్చిన సమాచారం, మాకు వచ్చిన విషయాల ప్రకారం ఆ సమస్యల్ని కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా మౌలికమైన మార్పు ద్వారా మాత్రమే అక్కడ మనం పూర్తి స్థాయిలో మనం అవగాహన తీసుకురాగలుగుతాం, దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టగలుగుతాం. రవాణాకి వచ్చేసరికి కేవలం మనుషులు మాత్రమే కాకుండా ఇటు ఆన్లైన్లో కూడా విక్రయాలు జరుగుతున్నాయి. టెక్నికల్ గా మీరు సాంకేతిక పరంగా ఏ విధంగా ముందుకెళ్తూ ఉన్నారు? సాంకేతిక పరంగా ఈగల్ యొక్క వ్యవస్థను ప్రత్యేకంగా మేము తయారు చేయబోతున్నాం. సాంకేతిక పరంగా కొంతమంది అధికారులు కూడా దాంట్లో ఆ వింగ్ లో ఉంటారు. మీరు చెప్పినట్టుగా ఈ కొరియర్స్ ద్వారా, పార్సిల్స్ ద్వారా అండ్ బస్ ట్రాన్స్పోర్ట్ ద్వారా, రైల్వే స్టేషన్ ద్వారా కూడా చాలా చోట్ల ఇది చేతులు మారుతున్నట్టు సందర్భాలు ఉన్నాయి. వాటి మీద కూడా మనం ప్రత్యేకమైన దృష్టి పెట్టబోతున్నాం. మనము ఈగల్ ద్వారా మొత్తం రాష్ట్రంలో జరిగే అన్ని కార్యక్రమాలకి మనం దాని గురించి ఫోకస్ పెట్టి భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. స్టూడెంట్స్ కి మీరు ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నారు? మేము విద్యార్థులందరినీ అప్పీల్ చేస్తున్నాం, మీరు మీ చదువు మీద పూర్తి స్థాయిలో మీరు దృష్టి పెట్టాలి, ఉన్నత లక్ష్యాల కోసమే పోరాడాలి. సేయింగ్ ఉంది, మన ప్రతి జీవితం కూడా బి నుంచి డీకి వెళ్తుందట, బర్త్ నుంచి డెత్ వరకు, అంటే మనకి పుట్టుక నుంచి చావు వరకు. బి టు డి అన్నప్పుడు మధ్యలో ఒక సి ఉంటుంది. ఆ సి అన్నది చాయిస్. ఆ చాయిస్ మనం ఎలా తీసుకుంటామో దాని మీద మనం ఆధారపడి ఉన్నాం. ఆ చాయిస్ మీరు మంచి చాయిస్ తీసుకోండి. డ్రగ్స్ కానీ, గంజా కానీ ఇటువంటి వాటి జోలికి, మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళొద్దు. వెళ్ళడం వల్ల మనం చాలా నష్టపోతాం. అదేవిధంగా మన కుటుంబాలు కూడా నష్టపోతాయి. తల్లిదండ్రులు సమాజపరంగా వాళ్ళు చాలా అవమానాలు గురవ్వాల్సి వస్తుంది. భవిష్యత్తులో జాబ్స్ ఉండవు. ఎన్డీపీఎస్ చట్టంలో సుమారుగా 1 సంవత్సరం నుంచి 20 సంవత్సరాల వరకు శిక్షలు ఉన్నాయి. ఈవెన్ గంజాయి వాళ్ళు కన్జ్యూమ్ చేసిన వాళ్ళు కూడా దీంట్లో శిక్షార్హులే. వాళ్ళకు కూడా 1 సంవత్సరం వరకు శిక్ష ఉండే అవకాశం ఉంటుంది. విద్యార్థులందరూ కూడా దీనికి దూరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఈగల్ చీఫ్ రవికృష్ణ చెప్తోంది.